ఇది ఇండిపెండెన్స్ డే రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు మేము లాల్‌బాగ్‌కి వెళ్ళాము. లైక్ ఇండిపెండెన్స్ డే అలా ఓకే వెళ్దాం, ఎక్స్‌ప్లోర్ చేద్దాం అని చెప్పి వెళ్ళామనమాట. ఓపిక ఉండాలి గైస్. నాకైతే అదే అనిపించింది. లిటరల్‌గా మనకి ఎంత ఓపిక ఉంటే మనం అంత దూరం తిరగొచ్చు. ఇది ఒక ఎన్నో ఏకర్స్‌లో కట్టారంట. ఎంత పెద్ద పార్క్ అంటే ఒక పక్క ఫ్లవర్ షో ఉంది. ఇంకో పక్క పార్క్ ఉంది. చాలా పెద్దది. మేము ఆ రోజు తక్కువే తిరిగాము. బట్ ఎందుకో చాలా టైర్డ్ అయిపోయాము. అసలు నిజంగా ఎందుకో తెలీదు. ఇంకా ఫుల్ జనాలున్నారు. ముందెళ్ళి లోపల ఫ్లవర్ షో చూసేసి అప్పుడు బయట తిరుగుదామని చెప్పి వెళ్ళామనమాట. అప్పటికే మార్నింగ్ 10, 11కే చూడండి ఎంతమంది జనాలున్నారు. నేను నార్మల్‌గానే ఫోటోస్‌కి, వీడియోస్‌కి ఆగను. నార్మల్‌గా ఉంటది. ఇంత మంచి పార్క్‌లో ఇంత గ్రీనరీ, ఇంత చెట్లు చూసాక నా మనసు ఇంక తీసుకోకపోతే ఇంకా అంతే అయిపోతది. ఇంక వెళ్ళి మంచిగా ఫోటోస్, వీడియోస్ తీసుకొని ఇంక అప్పుడు లోపలికెళ్ళి మొత్తం ఎక్కడెక్కడి నుంచో ప్లాంట్స్, ఫ్లవర్స్ అవి కొన్ని పేర్లు మనకు తెలియని కూడా తెలియవు. అంత బ్యూటిఫుల్‌గా అరేంజ్ చేసున్నారు. అసలు అరేంజ్ చేసిన వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. అసలు అవార్డ్ ఇయ్యొచ్చు. మంచిగా ఇదంతా బయట అనమాట. బయట గానీ, లోపల గానీ ఆ ఉన్న ఏరియాని మొత్తం వీళ్ళు నీట్‌గా యుటిలైజ్ చేసుకొని మంచిగా డెకరేట్ చేశారు అసలు. జనాలైతే గైస్ మేము రిటర్న్ వచ్చేటప్పుడైతే మామూలుగా లేరు. 3, 4 అప్పుడైతే అబ్బా! మన తిరుమలలో జనాలు ఉన్నట్టున్నారైతే. సూపర్. లైక్ ఆ జనాలు అట్టే వస్తున్నారు. ఇక్కడ డెకోర్ కూడా అంత బాగా క్రియేటివ్‌గా చేస్తున్నారని. సూపర్ ఉందయితే డెకరేషన్.